ప్రభువు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. ఈరోజు మనము చెప్పబడే వాక్యము, నువ్వు ఎవరి కోసం బ్రతుకుచున్నావు. మనం మాట్లాడుకునే అంశము, ఎవరి కోసము బ్రతుకుచున్నావు. దానియేలు ఎవరి కోసం బ్రతికిండు? దేవుడి కోసం బ్రతికిండు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు కూడా ఈ ముగ్గురు దేవుని కోసం బ్రతికిండ్లు. ఎస్తేరు దేవుని కోసం బ్రతికి తన ప్రజలను బ్రతికించుకుంది. దానియేలు తన జీవితం అంతా దేవుని కోసం బ్రతికిండు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు కూడా ముగ్గురు వాళ్ళ ప్రాణం పైన ఎవరి కోసమో దేవుడి కోసమే బ్రతికిండ్లు. వాళ్ళని రాళ్లతో కొట్టతానని, అగ్నిగుండంలో వేస్తానని రాజు ఆజ్ఞాపించినప్పటికీ వాళ్ళు తప్పిపోలే, వాళ్ళు భయపడలే. ఎస్తేరు తన ప్రజల కోసము బ్రతికింది. మరి నువ్వు నేను ఎవరి కోసం బ్రతుకుచున్నాం? ఈ లోకంలో దేవుడి కోసం బ్రతికేంత బ్రతుకు మన దగ్గర లేదు, కానీ దేవుడి మాటలను బట్టి మనం బ్రతకాలి. దేవుని కోసము మనము బ్రతకాలి. దేవుడి కోసము మనం బ్రతకాలి. దేవుడి కోసం బ్రతకాలంటే దేవునికి ఇష్టానుసారమైన బిడ్డలుగా మనం బ్రతకాలంటే దేవుని పైన మనము ఆధారపడాలి. నువ్వు నేను ఈ లోకంలో ఎవరి కోసం బ్రతుకుతున్నాం? మన సమస్యల కోసం బ్రతుకుతున్నాం, మన ఇబ్బందుల కోసం బ్రతుకుతున్నాం, మన పరిస్థితులన్నిటి కోసం మనం బ్రతుకుతున్నాం. కానీ దేవుని కోసం కొంచెమైనా సమయాన్ని ఇచ్చి ఇవ్వట్లేదు. ఇప్పుడైనా దేవుని కొరకు బ్రతకాలన్నా ఈ ముగ్గురు మనకి బైబిల్లో కనిపించిన దానియేలుని బట్టి కానీ, ఎస్తేరుని బట్టి కానీ దేవునిలో బ్రతకాలన్న ఒక ఆశ కలిగి బ్రతకాలని రోజు ఈ మాటలు విన్న నువ్వు నేను దేవుని కోసము బ్రతకడానికి ప్రయాసపడదామని ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.